బాలకామేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు. బాలకామేశ్వరరావు గారు 2 సార్లు అమెరికాలో మన సంస్థ నిర్వహించినటువంటి ఘంటసాల గారి ఆరాధనోత్సవాల్లో పాల్గొన్నారు. 2010లో 2011లో. సామాజిక స్పృహ అని మనం వింటూ ఉంటాం. ఆ సామాజిక స్పృహ ఉన్నటువంటి నిజమైన సంస్థ వంశీ సంస్థ. ఆ సంస్థ నిర్వహిస్తున్నటువంటి వికలాంగుల ఆశ్రమానికి విరాళాల కోసం ఇవాళ ఈ వేదిక మీద పాడుతున్నటువంటి మణిశాస్త్రి, గీతాంజలి, బాలకామేశ్వరరావు, చంద్రతేజ, సురేఖామూర్తి వీళ్ళందరూ కూడా టూర్ చేశారు ఆ రోజుల్లో. వారందరికీ టూర్ చేయబోతున్న వారికి కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వంశీ సంస్థ చేస్తున్న మరొక ప్రయోగం ఇది. వంశీ సంస్థ 40 సంవత్సరాలుగా అనేక ప్రయోగాలు చేసింది. సాంస్కృతిక రంగంలో అనేక కార్యక్రమాలు చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలకే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీలో భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరు మీద స్వర్ణ పథకాన్ని స్థాపించింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పేరు మీద స్వర్ణ పథకం స్థాపించింది. ప్రతి సంవత్సరం కాన్వకేషన్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి వంశీ స్వర్ణ పథకాన్ని బహుకరిస్తారు. ఇవన్నీ మాకు వింటూ ఉంటే ఆనందం వేస్తుంది. వీటి వెనక ఉండి నాకు ఈ సంస్థ స్థాపించి 1972లో అయినా 1968 నుంచి కూడా అక్కినే నాగేశ్వరరావు గారి ఇంటికి బేగంపేటలో ఉన్నప్పుడు ఒక అభిమానిగా తోసుకుంటూ వెళ్ళిపోయాడు గేటు. 1972 నుంచి కొంచెం నాకు ఈ సంస్థ వల్ల పరిచయం ఏర్పాటు జరిగింది. 40 సంవత్సరాల నుంచి ఇవాళ మనం చేసుకుంటున్న కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు 50 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చిన 50 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నాం. ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా జరగాలంటే బాగుండేది అనిపించింది కూడా నాకు కూడా. అంటే ఈ కార్యక్రమాలకి పాటలు పాడినటువంటి ఒరిజినల్ సింగర్స్ సుశీల, జానకి, పివి శ్రీనివాస్, ఘంటసాల గారు లేరు కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ వీళ్ళందరూ కూడా ఈ సింగర్స్ అందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఒరిజినల్ సాంగ్స్ పాడితే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉంటుంది నాకు. అయితే ఇది మా చిన్న ప్రయత్నం. ఇది 7 రోజుల పాటు 50 పాటలతో ఈ కార్యక్రమానికి మనం రూపకల్పన చేసుకున్నాం. ఈ 50 పాటలు కూడా 352 పాటలు, అంటే 350 అనుకున్నాక 2 పాటలు పెంచవలసి వచ్చింది. ఇంకా 2 పాటలు పెరుగుతాయేమో తెలియదు. 350 పాటలు కూడా 237 చిత్రాల నుంచి తీసుకున్నాం. అంటే ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి, వదిలేసిన చిత్రాలు. 237 చిత్రాల నుంచి తీసుకున్నాం. నిర్మాతలు ఈ 352 పాటలకి 127 మంది. 127 నిర్మాతల్ని మనం ఈ కార్యక్రమంలో ఓసారి గుర్తు చేసుకుంటున్నాం. దర్శకులు 85 మంది దర్శకత్వం వహించారు ఈ 352 పాటలకి. సంగీత దర్శకులు 43 మంది. అంటే ఇంతమంది సమ్మేళనంతో అద్భుతంగా మనకి వస్తున్నటువంటి కార్యక్రమం ఇది. మనం ఇవాళ 7 రోజుల పాటు ఇవాళ నుంచి చేసుకుంటున్నాం. ఇంతకుముందు కూడా మనం ఘంటసాల గారి 51 రోజులు ఇదే ప్రాంతంలో చేసి రికార్డు సంపాదించుకున్నాం, లిమ్కా రికార్డు. దీనికి కూడా అడిగాం మేము. వాళ్ళు ఏమన్నారంటే మీ రికార్డు మీరే బదులు కొట్టుకోవాలన్నా 52 రోజులు చేయండి కార్యక్రమం అన్నారు. 52 రోజులు కార్యక్రమం చేసి లిమ్కా ఇస్తామన్నారు. ఇంకా వంశీ సంస్థ చేసినటువంటి లిమ్కా రికార్డు ఎవరికి ఇవ్వలేము మేము, 251 రోజులు చేసి మీరు సంపాదించేశారన్నారు. ఆ రికార్డు ఒక్కటి మేము ఈ కార్యక్రమం సాధించలేకపోయింది. ఎందుకంటే మా రికార్డు మేమే అధిగమించాలి కాబట్టి. ఎప్పటికైనా మళ్ళా మా రికార్డు మేము అధిగమించే రోజులు వస్తాయి. అయితే 4 రికార్డులు ఈ కార్యక్రమం సంపాదించుకోబోతుంది. 4 రికార్డులు కూడా వెనక ఉన్నాయి మీకు. ఈ 4 రికార్డులు కూడా నా రికార్డుల మనిషిని కాదు, నేను కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళే మనిషిని. రికార్డులు ఇస్తాన్న విషయం నాకు తెలియదు. ఎదురుగా కూర్చున్నారు చారి గారు, బింగి నరేంద్ర గారు. ఏంటి సార్ ఇన్ని కార్యక్రమాలు మీరు చేస్తారు, ఎంతోమంది రికార్డ్స్ తెచ్చుకున్నారు, ఆ రికార్డ్స్ గురించి మా బాగా తెలుసు, మేమే వాటికి ఇక్కడ హైదరాబాద్లో చీఫ్ కోఆర్డినేటర్స్ ఉన్నాము అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు నన్ను. లేకపోతే రికార్డ్స్ ఇలాంటివి నాకు మొదటి నుంచి తెలియదు. తెలిసినట్టయితే 40 ఏళ్ళుగా ఇప్పటికీ మా సంస్థలో బోల్డ్ రికార్డు వర్షం కురిసుండేది. ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా 4 గంటల నుంచే వచ్చి ఈ కార్యక్రమం సహకరిస్తున్నందుకు ముఖ్యంగా ప్రేక్షకులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.